महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ వీక్ అని చెప్పాలి. గత 2 నెలలుగా పెద్ద గోచారంలో గ్రహాల యొక్క సంచారంలో పెద్ద మార్పేం లేదు. కానీ ఈ యొక్క వారం కుజుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నారు, బుధుడు మారుతున్నారు, రవి మారుతున్నారు. మాసగ్రహాలన్నీ కూడా ఈ వారం మార్పులు చేర్పులు పొందబోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి రాశికి సంబంధించి చాలా మూమెంట్లో చేంజెస్ ఉంటుంది. గత నెల కంటే కొంచెం పనులు కొంచెం ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ నెల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో దానిలో మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తమం ముగిసింది. అయితే ఇప్పుడు రవి ఈ వారం నుంచి కన్యలోకి వస్తారు కాబట్టి రవి శనుల యొక్క సమసప్తమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాగే గ్రహాల గోచారం చూస్తే గురుడు మిథున రాశిలో, శుక్రుడు సింహరాశిలో, చంద్రుడు సింహరాశి నుంచి సంచారం, కేతువు సింహరాశిలో, రవి కన్యారాశిలో, బుధుడు కన్యారాశి ఉచ్చక్షేత్రంలో, కుజుడు ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తమం నడిచి ఎండైపోయి ఇప్పుడు తులారాశిలోకి ఈ వారం నుంచి అడుగు పెడుతున్నారు. కుంభంలో రాహువు, శని మీన రాశి. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇందాక మనం చెప్పుకున్న 4 గ్రహాలు 4 మాస గ్రహాల యొక్క స్థాన చలనం ఆధారంగా ఈ వారం ప్రతి రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో అలాగే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి కూడా గురుని అతిచారం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు గురుడు అతిచారంలో ఉంటున్నాడని. సో అంటే గురుడు అతిచారంలో ఉండడం కామనే. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు ఆయన అతిచారంలోకి వస్తుంటాడు. అంటే రిట్రగ్రేషన్ వేరు, వక్రం వేరు, వెనక్కి రావడం వేరు. వెనక్కి రావడం కాదు, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలాగే 1 సంవత్సరం కాదు, దరిదాపుగా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ తరఫున మన తెలుగు ఛానల్స్లో మనమే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ యొక్క రీసెర్చ్ని గురుడి అతిచారాన్ని ఫస్ట్ మనం వీడియోస్ రూపంలో తెలియజేసింది. సో అతిచారం సో ఎలాంటి పరిణామాలు క్రియేట్ చేస్తుంది అనేది వీడియోస్ చేశాను ఆల్రెడీ. సో అదొక వీడియో. అలాగే ఈ అతిచారం వల్ల గోల్డ్ రేట్ ఎలాగా ఫ్లక్చువేట్ అయిపోతుంది అనేది గోల్డ్ రేట్కి సంబంధించి దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. గురుడి అతిచారం 2025 నుంచి 33 వరకు 8 సంవత్సరాలు అతిచారంలో ఉండడం అనేది దరిదాపుగా కొన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఫాట్ అని ముందు రాశికి వెళ్ళిపోతుంటాడు, పరిగెత్తుకుంటా గురుడు అంతే. సో వెరీ డ్రాస్టికల్ చేంజెస్ వచ్చే 8 ఇయర్స్లో వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ 2 డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అది కూడా చూడొచ్చు. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి షష్టమంలో కేతువు మాత్రమే రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఈ వారం రవి, బుధ, కుజ, శుక్ర మాసగ్రహాలైన 4 గ్రహాలు కూడా మారాయి కదా. మరి వీటిలో ఒకటి కూడా యోగించట్లేదు. అంటే శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో స్త్రీలతో వివాదాలను ఇస్తూ ఉన్నాడు. అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఈ షష్టమ స్థానంలో శుక్రుడు వల్ల చాలా వరకు ఆటంకాలు, రావాల్సిన డబ్బులు ఆగటం, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లో అనవసరంగా స్త్రీ మూలకంగా చిన్నపాటి వివాదం, పెద్దవేం కాదు. సో ఇలాంటివి శుక్రుడు వల్ల. రవి బుధులు ఇద్దరు మారారు, కానీ ఏ ఉపయోగం, సప్తమంలోకి వచ్చారు. 2 హీట్ ప్లానెట్లే. బుధుడి ఓన్ హౌసే, కానీ సప్తమ స్థానంలో దిగ్బలం రవికి ఉండదు, బుధుడికి ఉండదు.
సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఇక్కడ మీరు వద్దన్న అనవసరమైన నిందలో లేకపోతే అనవసరంగా మనం ఇన్వాల్వ్ అవ్వకపోయిన అనవసరమైన లిటిగేషన్స్, సో వేరే రకంగా సో ఏదో మనం అనవసరంగా ఈ 6th house కాన్ఫ్లిక్ట్స్ వివాదాలకు సంబంధించి మెయిన్గా సో రవి 7వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. కొంచెం 7th house అంతా కూడా అంటే బిజినెస్ విషయాలకు సంబంధించి కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఫారెన్ ట్రేడింగ్ అయినా అండ్ ఇక్కడ మెయిన్ మ్యారిటల్ లైఫ్లో కావచ్చు. ఈ రవి బుద్ధులు 7వ స్థానం అంతా యోగించకపోవటం వల్ల కొంతవరకు డ్రై ఏరియా, బిజినెస్ డ్రైగా ఉంది కొంచెం అన్నట్టుంటే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వ్యాపారాన్ని కొంచెం చాకచక్యంగా ముందుకు నడిపించడానికి మీన రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో అలాగే ఇక్కడ మెయిన్గా కుజుడి యొక్క సంచారం కూడా 8వ స్థానంలో ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో కుజశనుల యొక్క సమసప్తం అయిపోయింది, బట్ ఇప్పుడు రవిశనుల యొక్క సమసప్తం వచ్చింది. సో ఆ రవిశనుల యొక్క సమసప్తమం కూడా ఉంది కాబట్టి చెప్పటం, రాశిలో శని ఉన్నారు, ఆల్రెడీ సప్తమంలో రవి ఉన్నారు. సో దీనివల్ల కూడా కొంతవరకు వ్యాపారానికి సంబంధించిన విషయాలు కొంత డల్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక పైన 8మంలో కుజుడు ఆల్రెడీ ఉండనే ఉన్నాడు. అటు ఫ్యామిలీ పరంగానో ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సడన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఎక్స్పెన్సెస్ ఇలాంటివో జనరల్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 8మ కుజదోషం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి లాంగ్ జర్నీస్లో కొంచెం ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ ఇలాంటివి లేకుండా ఉండటం మంచిది మీన రాశి వాళ్ళకి. సో మేజర్గా మరి 9 గ్రహాల ప్రతికూలత ఉంది కాబట్టి, ఆ 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి, అనుకూలత లేవు కాబట్టి కాలభైరవ అష్టకం, అలాగే చక్కగా నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేసి శివాలయాన్ని దర్శించుకోవటం. ఎంతటి పాపగ్రహాల యొక్క శక్తినైనా ఆపగలిగేది పరమశివుడే కాబట్టి శివాలయ దర్శనం చేసుకోవటం చక్కగా ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. కాబట్టి గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉంది. ముఖ్యంగా శుక్రుడి 8వ స్థాన సంచారం అయినా, రవి బుద్ధుల 7వ స్థాన సంచారం అయినా, కుజుడి 8వ స్థాన సంచారం అయినా, సో చాలా వరకు కూడా మరి ఇలాంటి సమయంలో ఇకంటే శుక్ర శనివారాల్లో వారాంతం నుంచి కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా ముందుకు అడుగులు వేస్తూ ఉండాల్సిన అవసరం మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. మొత్తంగా 12 రాశుల వారికి సంబంధించి వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.